హాయ్ గాయ్స్, ఈ రోజు తెలుగు సినిమా చూద్దాం. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హైదరాబాద్ లో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. పలు చోట్ల తలలు లేని డెడ్ బాడీస్ దొరుకుతుంటాయి. ఈ కేసును విచారించే లేడీ ఇన్స్పెక్టర్ ను కూడా ఆమెకే తెలియకుండా రేప్ చేస్తాడు కిల్లర్. టీవీలో న్యూస్ చూసిన తర్వాతే తను రేప్ కు గురైనట్లు ఇన్స్పెక్టర్ తెలుసుకుంటుంది. చాలా ట్విస్టులు ఉండే ఈ సినిమా పేరు దక్షిణ. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలో వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలో ఒక అమ్మాయి రాత్రి డ్యూటీ ముగించుకుని కార్ పార్కింగ్ కు వచ్చింది. అక్కడ ఆగి ఉన్న కారు సడన్ గా రివర్స్ వస్తోంది. ఆ అమ్మాయిని కారు ఢీకొట్టింది. ఆమెకు కోపం వచ్చి ఏం డ్రైవ్ చేస్తున్నావని తిట్టింది. ఆ తర్వాత చూస్తే ఆ కారు రోడ్డుపై వెళ్తోంది. పెట్రోల్ లేకపోవడంతో పక్కనున్న బంకుకు కారు వెళ్ళింది. పెట్రోల్ పోస్తున్న బైక్ డిక్కీ నుంచి ఏదో సౌండ్ వినిపించింది. సందేహంతో తెరవడానికి ప్రయత్నిస్తుంటే డ్రైవర్ వేగంగా కారును తీసుకెళ్లిపోయాడు. అప్పుడు ఆ కారును ఊరికి దూరంగా ఉన్న ఒక గుడి దగ్గరికి తీసుకెళ్లి ఆపాడు. ఇప్పుడు కారు డిక్కీ ఓపెన్ చేశాడు. అందులో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరంటే ఇంతకు ముందు డ్యూటీ ముగించుకుని వచ్చిందే ఆ అమ్మాయినే అతడు కిడ్నాప్ చేశాడు. ఆమె ఒక రాడ్ తీసుకుని అతన్ని కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అదంతా అడవి ప్రాంతం, అందువల్ల ఆమె తప్పించుకోలేకపోయింది. మొత్తం తిరిగి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా క్రూరంగా ఆ అమ్మాయిని చంపేశాడు. ఆ కిల్లర్ చూడ్డానికి చాలా స్మార్ట్ గా ఉన్నాడు. వీడేంట్రా ఇలా హత్యలు చేస్తున్నాడు అనిపిస్తుంటుంది. మరుసటి రోజు సంఘటన స్థలానికి పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఒక లేడీ ఇన్స్పెక్టర్ ను చూపించారు. ఆమె కానిస్టేబుల్ తో ఏమంటోందంటే, ఏంటయ్యా గుడి దగ్గర ఇలాంటి పని జరిగింది, ఎవడా కిల్లర్ అని అంటోంది. ఇప్పుడు న్యూస్ లో దీని గురించే మాట్లాడుతున్నారు. సంఘటన స్థలంలో మొండెం మాత్రమే ఉంది, తల మాత్రం కనిపించలేదు. కట్ చేస్తే ఇదంతా కూడా న్యూస్ లో చెప్తుంటే ఒక టీ షాప్ లో కూర్చుని కిల్లర్ ఇదంతా చూస్తున్నాడు. అతని చేతిలో బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది. ఆహా, అంతా నా గురించే మాట్లాడుతున్నారే అని సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేసి హీరోయిన్ అయిన దక్షిణను చూపించారు. ఇప్పుడు ఆమె చాలా దుర్భరమైన జీవితం గడుపుతోంది. ఆమె ముఖం చాలా సాడ్ గా ఉంది. ఈ ఊర్లో ఇలాంటి ఒక సంఘటన జరిగిందని హీరోయిన్ కు తెలిసింది. డెడ్ బాడీని ఇప్పుడు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హీరోయిన్ హాస్పిటల్ కు వెళ్ళింది. ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ డెడ్ బాడీని వారు పాతి పెట్టారు. అప్పుడు వాళ్ళమ్మ చాలా బాగా ఏడుస్తోంది. ఇంకా నా కూతురు యొక్క తల దొరకలేదే అని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఇదే టైంలో వారి ఇంటి వెనక ఒక సౌండ్ వినిపించింది. అప్పుడు ఈ ఇంటి దగ్గరే ఉండి హీరోయిన్ నోట్ చేస్తోంది. ఆ సౌండ్ ఏంట్రా అని అటువైపు వెళ్ళింది. అక్కడ చూస్తే ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూస్తే ఆ అమ్మాయి యొక్క తల ఉంది. అదంతా చూసిన హీరోయిన్ ఈ గిఫ్ట్ బాక్స్ ను ఇక్కడ పెట్టింది ఎవర్రా అనుకుంటోంది. ఈ అమ్మాయి ఇంటి ఎదురుగా ఒక మెకానిక్ షాప్ ఉంది. అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళింది. గంట ముందు వరకు ఈ ఇంటికి ఎవరెవరు వచ్చారో సీసీటీవీ ఫుటేజీ ఇవ్వమని అడిగింది. ఆ ఫుటేజీ తీసుకుని వెళ్లిపోయింది. కొంచెం సేపు అయ్యాక చనిపోయిన ఆ అమ్మాయి ఇంటికి లేడీ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ వచ్చారు. ఆ తర్వాత వీరి ఇంటి ఎదురుగా ఉన్న మెకానిక్ షాప్ లో సీసీటీవీ కెమెరాను గమనించారు. అక్కడికి వెళ్లి ఫుటేజీ అడిగారు. కానీ ఆ షాప్ లో ఉన్నతడు ఏం చెప్తున్నాడంటే, ఒక మేడం వచ్చి ఫుటేజీని తీసుకెళ్లింది, అలాగైతే ఆమె పోలీస్ కాదా అని అన్నాడు. అప్పుడు ఈ ఇన్స్పెక్టర్ ఏమనుకుంటుందంటే, ఈ కేసును విచారించడానికి నన్ను పంపించారు, నేను కాకుండా ఇంకా ఈ కేసును ఎవరు విచారిస్తున్నారా అనుకుంటోంది. ఇంతకీ ఆ ఫుటేజీని తీసుకెళ్లింది ఎవరు అనేది సీసీటీవీ కెమెరాలో గమనించింది. అప్పుడు హీరోయిన్ ఫోటోను తీసుకుంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతకు ముందు సీసీటీవీ ఫుటేజీలో జుట్టు ఉన్న ఒక అతడు ఆ గిఫ్ట్ బాక్స్ ను ఇంటి ముందు పెట్టడం గమనించింది. ఆ జుట్టున్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి లైటర్ ఉందా అని అడిగింది. ఆ తర్వాత అతని ఫోటో చూపించి, నువ్వే ఆ అమ్మాయిని చంపావా అని కొడుతోంది. ఆ ఇంట్లో గిఫ్ట్ బాక్స్ ను నువ్వే పెట్టావు కదా, ఎందుకురా అలా చేసావు అని అడిగింది. అప్పుడు వాడు ఏడ్చుకుంటూ, అయ్యయ్యో నాకేం తెలియదమ్మా, నేను మత్తు పదార్థాలకు బానిసయ్యాను. నా దగ్గరికి ఒకడు వచ్చి మత్తు పదార్థాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి దీన్ని తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టు అని చెప్పాడు. అందువల్లే అక్కడ పెట్టా అన్నాడు. కొంచెం
కొంతసేపట్లోనే ఆ జులుపాలోడిని పోలీసులు పట్టుకున్నారు. వాళ్లకు కూడా అతడు అదే చెప్పాడు. నీకు ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చిన వాడు ఎలా ఉంటాడు అని పోలీసులు అడిగితే అతనికి గడ్డం ఉందండి, ముఖ్యంగా చెప్పాలంటే అతనికి కుడి చెయ్యి లేదు. ఇలా వివరాలు చెప్పిన తర్వాత ఓహో మీరే పోలీసులా, అయితే ఇంతకు ముందు నన్ను విచారించింది ఎవరు అంటున్నాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఇంకా టెన్షన్ అయిపోయింది. మనం విచారించడానికి ముందే ఒక్కో చోటుకు వెళ్లి ఒక అమ్మాయి విచారిస్తోంది. ఇంతకు ముందు సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ చూసి హీరోయిన్ ను ఫోటో తీసుకుంది కదా, ఆ ఫోటో చూపించి నిన్ను విచారించింది ఈమెనేనా అని అంది. ఆ జులుపాలోడు కూడా అవునని చెప్పాడు. మొదట ఈ అమ్మాయిని పట్టుకోవాలి అని పోలీసులు అనుకున్నారు. ఇంకోవైపు హీరోయిన్ మానసికంగా కుంగిపోయింది. ఆ అమ్మాయిని చంపి పారిపోయిన సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి ఈమె చాలా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈమె పోలీసు కాదు, ఏమీ కాదు. కానీ ఈ కేసును ఎందుకు ఇలా విచారిస్తోందో ఏమీ అర్థం కావడం లేదు. కానీ ముందు ముందు పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో హత్య జరిగింది. ఒక అమ్మాయి చాలా దారుణంగా చనిపోయి ఉంది. ఆమెను కూడా అదే ప్యాటర్న్ లో చంపారు. కేవలం మొండెం మాత్రమే ఉంది. అక్కడికి పోలీసులు వచ్చారు. ఏంటయ్యా రెండో రోజు ఇంకో హత్య కూడా జరిగింది, అంతకుణ్ణి మనం కనిపెట్టలేకపోయామే అని లేడీ ఇన్స్పెక్టర్ అంటోంది. అక్కడ జనం గుమికూడారు. ఆ జనంలో హీరోయిన్ కూడా ఉంది. అక్కడ జరిగేదంతా చూస్తోంది. జనంలో జనంగా హీరోయిన్ ఉండడం ఆ లేడీ ఇన్స్పెక్టర్ చూసింది. పక్కనున్న కానిస్టేబుల్ కు విషయం చెప్పింది. మనం ఫోటో తీసుకున్నాం కదా, ఆ అమ్మాయి ఇక్కడ ఉంది, సైలెంట్ గా వెళ్లి పట్టుకోండి అని కానిస్టేబుల్ కు చెప్పింది. ఇదే టైంలో హీరోయిన్ ఆ గుంపులో ఉన్న తెల్లని జుట్టు తెల్లని గడ్డం ఉన్న ఒక వ్యక్తిని చూసింది. అతడు దొంగ చూపులు చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. అతన్ని గమనించిన హీరోయిన్ ఫాలో అవుతోంది. హీరోయిన్ వెంబడిస్తుంటే గమనించి అతడు పారిపోతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఇంకా వేగంగా అతని వెనక పడింది. అప్పుడు హీరోయిన్ ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు. ఇలా వెళ్లేటప్పుడు మధ్యలో ఒక రోడ్డు వచ్చింది. ఆ రోడ్డును క్రాస్ అయ్యి ఆ తెల్లని జుట్టు తాత పారిపోయాడు. కానీ హీరోయిన్ క్రాస్ అయ్యేటప్పుడు ఒక కారు వచ్చి ఢీకొట్టింది. హీరోయిన్ అక్కడే మైకంలో పడింది. ఇప్పుడే హీరోయిన్ ఎవరు, ఎందుకు ఈ కేసును ఈమె విచారిస్తోంది, ఇంతసేపు చూపించిన మిస్టీరియస్ వ్యక్తికి ఈమెకు సంబంధం ఏంటనేది అన్ని ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. సంవత్సరం క్రితం విశాఖపట్నంలో చూపించారు. అక్కడ హీరోయిన్ ఏసీపీగా పనిచేస్తోంది. అప్పుడు ఒక ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఆ బస్సులో సైకో కిల్లర్ ఉన్నాడు. ఇందులోనే తన మొదటి హత్య చేశాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఒక అమ్మాయిని బస్సులోనే చంపి డెడ్ బాడీని టాప్ పైన పెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆ బస్సులోనే ఉన్న ఒకడి ఫోన్ తీసుకున్నాడు. అమాయకుడిలాగా పోలీసులకు కాల్ చేశాడు. సార్ నేను ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను, చాలా సేపటి నుంచని ఈ బస్సు టాప్ పై నుంచి ఏదో శబ్దం వినిపిస్తోంది, కొంచెం ఏంటో చూడండి అని చెప్పి నైస్ గా బస్సు దిగి వెళ్లిపోతున్నాడు. వెళ్లే ముందు ఆ ఫోన్ ను బస్సులోనే విసిరేశాడు. ఆ బస్సు వెళ్తుంటే మధ్యలోనే ఏసీపీ అయిన హీరోయిన్ వచ్చి ఆపింది. ఇప్పుడు వయసులో ఉన్న అమ్మాయిలను ఈ కిల్లర్ ఎలా చంపుతున్నాడో అప్పుడు కూడా అలాగే చంపాడు. విశాఖపట్నంలో కూడా వరుస హత్యలు జరిగాయి. హీరోయిన్ అమ్మాయి యొక్క డెడ్ బాడీని గమనించింది, కానీ తల లేదు. అప్పుడు పక్కనున్న కానిస్టేబుల్ తో ఏం చెప్తుందంటే ఈ బస్సు ఏ స్టాపుల్లో ఆగింది, ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో ఫుటేజీ మొత్తం కలెక్ట్ చేయమని చెప్పింది. ఈ కిల్లర్ ఆ బస్సులో ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని పోలీసులకు కాల్ చేశాడు కదా, ఇప్పుడు ఆ ఫోన్ యొక్క ఓనర్ ను పట్టుకుని విచారిస్తున్నారు. అప్పుడు అతను ఏమంటున్నాడంటే మేడం బస్సులో నా ఫోన్ పోయిందండి, అది నాకు దొరకనే లేదు, ఆ ఫోన్ తీసుకుని అందులోంచే మీకు వాడు కాల్ చేసినట్లున్నాడు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి మేడం అంటున్నాడు. ఆ సైకో కిల్లర్ వెనక ఒక ప్యాసింజర్ కూర్చుని ఉంటాడు. అతన్ని కూడా పట్టుకుని విచారిస్తున్నారు. మేడం నేను వాడి ముఖాన్ని చూడలేదండి, వాడి తలకు క్యాప్ లాంటిది వేసుకుని ఉన్నాడు, కానీ చూడ్డానికి వాడికి చిన్న వయసులాగే ఉంది, మొదట వాడు ప్రాంక్ చేస్తున్నాడని అనుకున్నాను, కానీ చివరకు వాడు నిజంగానే చేశాడని తెలిసింది అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ అక్కడున్న హాస్పిటల్ కు వెళ్ళింది. చనిపోయిన అమ్మాయి యొక్క రిపోర్టును అడిగింది. అప్పుడు డాక్టర్ ఏమంటుందంటే ఆ సైకో చాలా దుర్మార్గుడిలా ఉన్నాడు, ఈ రిపోర్ట్ ఇవ్వడానికి నాకు చాలా భయం వేస్తోంది అంటోంది. అప్పుడు హీరోయిన్ ఏమడుగుతోందంటే వాడు ఆమెను చంపాడు కదా, కేవలం చంపడం మాత్రమే చేశాడా లేక బలవంతం చేశాడా అని అడిగింది. వాడు రేప్ చేయడానికి ఎలాంటి ప్రయత్నము చేయలేదు, వాని దృష్టంతా కూడా ఆమెను చంపడం పైనే ఉందని డాక్టర్ చెప్పింది. సీన్ కట్ చేసి సూపర్ మార్కెట్ ను చూపించారు. అదే సూపర్ మార్కెట్ లో సైకో కిల్లర్ ఉన్నాడు. 30 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిని అతడు చూస్తున్నాడు. ఆమె సూపర్ మార్కెట్ లో వస్తువులు కొని కార్ పార్కింగ్ కు వచ్చింది. అక్కడే కిల్లర్ కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఉన్న సుత్తితో ఆ అమ్మాయి కాలుపై కొట్టాడు. ఆ తర్వాత ఆమెను మైకంలో పడేలా చేశాడు. ఆమెను తీసుకు
తీసుకుని ఒక చోటుకు వెళ్ళాడు. ఆమె మెలకువలోకి వచ్చే వరకు పక్కనే ఉన్నాడు. ఆమె మెలకువలోకి వచ్చాక అన్నా నన్ను వదిలేయన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా అని బతిమలాడుతోంది. కానీ కొంచెం కూడా జాలి దయ లేకుండా ఆ అమ్మాయిని కూడా అదే ప్యాటర్న్ లో చంపేశాడు. సీన్ కట్ చేస్తే సంఘటనా స్థలానికి ఏసీపీ అయిన హీరోయిన్ వచ్చింది. మళ్ళీ ఇదే ప్యాటర్న్ లో ఇంకో హత్య జరగడం చూసింది. ఇప్పుడు డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఏముందంటే ఆ అమ్మాయిని కిల్లర్ రేప్ చేయలేదు, చంపడం పైనే అతడు దృష్టి పెట్టాడని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఇప్పటి వరకు ఈ విధంగా 10 ఏళ్ల క్రితం వరకు ఎన్ని హత్యలు జరిగాయో చూస్తోంది. ఆయా కేసులన్నీ తీసి చూసింది. ఆయా కేసుల్లో ఉన్న అమ్మాయిలకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని విచారించింది. కానీ ఎలాంటి శత్రువులు వారికి లేదని తెలిసింది. అప్పుడు ఆమె ఏమనుకుంటోందంటే మనం వెతుకుతున్న వాడు సైకో కిల్లర్ అని. ఈ సైకోలు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా వారి గురించి ఊరిలో మాట్లాడుకోవాలని అనుకుంటారు. సాధారణ జనం మమ్మల్ని చూసి భయపడాలని కోరుకుంటారు. అందుకోసమే వాడు ఇలాంటి హత్యలు చేస్తున్నాడని హీరోయిన్ అంచనా వేసింది. ఈ విషయాలని న్యూస్ లో వస్తుంటే వాడు ఎక్కడో అక్కడ కూర్చుని న్యూస్ చూస్తూ సంతోషపడుతూనే ఉండి ఉంటాడు అని హీరోయిన్ అనుకుంటోంది. ఈ హత్యలను ఎలాగైనా ఆపాలి, అందుకోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉందని అంది. వెంటనే ప్రెస్ మీట్ ను పెట్టింది. ఇప్పుడు ఆమె ఏం చెప్తోందంటే ఒక్కో దిశలో ఈ సైకో హత్యలు చేస్తున్నాడు. మొదట ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె నార్త్ లో చనిపోయింది. రెండోసారిగా అమ్మాయి చనిపోయింది సౌత్. నెక్స్ట్ ఈస్ట్ లో జరగవచ్చు, లేదంటే వెస్ట్ లో జరగవచ్చు. ఎలాగైనా ఆ హత్యలను ఆపాలి అని హీరోయిన్ అంటోంది. ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడు అని ప్రెస్ వాళ్ళు అడిగారు. ఒకవేళ ఈ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతడు అత్యాచారం చేసి చంపుతున్నాడా అని ప్రెస్ వాళ్ళు అడిగారు. లేదు లేదు, వాడు అత్యాచారం చేయట్లేదు, వాళ్ళను చంపి వెళ్లిపోతున్నాడు. ఒకవేళ వాడికి పురుషత్వం లేదో ఏమో, అందువల్లే వాడు ఎవరిని రేప్ చేయకుండా కేవలం చంపి వెళ్లిపోతున్నాడు అని అందే. ఇదంతా ఒక చోట కూర్చుని టీవీలో చూస్తున్న సైకో కిల్లర్ చాలా కోప్పడుతున్నాడు. ఏంటి నాకు పురుషత్వం లేదా, నన్ను ఇంత మాట అంటావా అని వాడికి కోపం వస్తోంది. ఇదంతా అతడు బార్ లో కూర్చుని చూస్తున్నాడు. అప్పుడు బార్ లోని పక్క టేబుల్లో కూర్చున్న వాళ్ళు వెకిలిగా మాట్లాడుతున్నారు. ఆ సైకోకు పురుషత్వం లేదని హేళన చేస్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత సైకో కిల్లర్ కు ఇంకా కోపం వచ్చింది. మూడోదిగా ఇంకో అమ్మాయిని ఈ కిల్లర్ కిడ్నాప్ చేశాడు. ఆ అమ్మాయిని కట్టేసి ఆమె చుట్టూ సుత్తితో తిరుగుతూ డాన్స్ చేస్తున్నాడు. ఆ సుత్తి తీసి తన తలపై ఆ కిల్లర్ కొట్టుకుంటున్నాడు. ఇదంతా చూసి ఆ అమ్మాయి భయపడుతోంది. నాకు నెక్స్ట్ వీక్ పెళ్లి ఉందని, దయచేసి నన్ను వదిలేయని ఆమె బతిమలాడుతోంది. నన్ను మాత్రం చంపకు, నువ్వేం చెప్పినా చేస్తా అంటోంది. నన్ను స్టేషన్ కు తీసుకెళ్ళు, నేను ఏమైతే చెప్తానో అదే నువ్వు స్టేషన్ లో చెప్పాలని బెదిరించాడు. అప్పుడు ఆమె సరేనని అంది. హీరోయిన్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. చాలా భయపడుతుంటే ఏమైందమ్మా, ఏం జరిగిందో చెప్పు అని హీరోయిన్ అడిగింది. ఇప్పుడు మీరు వెతుకుతున్నారే సైకోను, ఆ సైకో నన్ను చంపడానికి వచ్చాడు. వారంలో నాకు పెళ్ళింది, రేపే నాకు ఎంగేజ్మెంట్. వాడు నాకు మత్తు మందు ఇచ్చి నన్ను రహస్యమైన ప్లేస్ కు తీసుకెళ్లాడు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంటే ఒక యువకుడు వచ్చి నన్ను కాపాడాడు అని చెప్పింది. నన్ను కాపాడిన వ్యక్తి ఇతడే అని సైకో కిల్లర్ ను చూపించింది. వరుసగా ఎవడైతే హత్యలు చేస్తున్నాడో వాడిప్పుడు మంచివాడుగా ఏసీపీ ముందుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు అతన్ని చూస్తూ నువ్వే ఈ అమ్మాయిని కాపాడావా, ఎక్కడ కాపాడావు అని అడుగుతుంటే ఒక చోట కన్స్ట్రక్షన్ జరుగుతోంది మేడం, ఆ బిల్డింగ్ లోనే కాపాడా అని చెప్పాడు. నాకు ఏదో డిఫరెంట్ గా సౌండ్ వినిపించింది. అక్కడికి వెళ్లి చూశాను, వాడికి కన్ను కూడా సరిగా లేదు మేడం. ఈ అమ్మాయిని సుత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ కరెక్ట్ టైంలో నేను వాణ్ణి తోసేసి ఈ అమ్మాయిని తీసుకుని వచ్చేసా మేడం అంటున్నాడు. అప్పుడు ఆమె సరే నువ్వు స్టేషన్ లోనే ఉండు, ఏమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు అని పంపించింది. కానిస్టేబుల్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి 2 రోజుల పాటు భద్రత ఇవ్వండి అని చెప్పింది. ఆ అమ్మాయి తన ఇంటికి వెళ్ళింది. కానీ కానిస్టేబుల్ ఆమెకు భద్రత ఇవ్వలేదు. టీ తాగొస్తామని పక్కనున్న టీ షాప్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అక్కడికి వచ్చింది ఎవరంటే ఇంతకు ముందు హీరోయిన్ ను చూసి తెల్ల జుట్టు తెల్ల గడ్డం ఉన్న వ్యక్తి పారిపోయాడే, ఆ తాత అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చంపేశాడు. ఇంతకీ ఆ తాతకు ఈ కిల్లర్ కు సంబంధం ఏంటి అనేది ట్విస్టులు ముందు ముందు ఉంటాయి. ఆ అమ్మాయి చనిపోయినట్లు హీరోయిన్ కు తెలిసింది. వెంటనే హీరోయిన్ అక్కడికి వెళ్ళింది. ఈస్ట్ సైడ్ లో ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. ఆమెను కూడా అచ్చం అదే ప్యాటర్న్ లో చంపేశారు. నిన్ననే ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి వారంలో పెళ్లి ఉందని చెప్పింది. కార్తిక్ అనేవాడు కాపాడాడని చెప్పింది. కానీ ఆ లోపలే ఈ అమ్మాయి చనిపోయిందే అని బాధపడుతోంది. కాపాడమని నా దగ్గరికి వచ్చినా కూడా కాపాడలేకపోయా అని ఆమె ఏడుస్తోంది. ఇంకోవైపు స్టేషన్ లో ఉన్న ఆ కిల్లర్ ఎలాగోలా చేసి ఆ అమ్మాయి చనిపోయింది
చనిపోయిందా అని లోలోన నవ్వుతున్నాడు. హీరోయిన్ రాగానే ఆమె దగ్గరకు వెళ్లి యాక్ట్ చేస్తున్నాడు. మేడం మేడం నాకు చాలా భయంగా ఉంది మేడం. ఆ కిల్లర్ నుంచి నేను కాపాడిన అమ్మాయిని వాడు ఎలాగోలా చంపేశాడు. ఇప్పుడు నన్ను కూడా చంపుతాడు ఏమోనని భయంగా ఉంది అంటున్నాడు. సరే నువ్వు స్టేషన్ లోనే ఉండు, నీకేమీ కాదు అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. హీరోయిన్ తన ఇంటికి వచ్చింది. ఆల్రెడీ 3 అమ్మాయిలు చనిపోయారు కదా, ఇప్పుడు చాలా టెన్షన్ లో ఉంది. వెస్ట్ సైడ్ మాత్రమే ఎవరు చనిపోలేదు. వెస్ట్ సైడ్ ఒక్క అమ్మాయి కూడా చనిపోకూడదు, చాలా అలర్ట్ గా ఉండాలి అనుకుంటోంది. ఇలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పడుకుంది. ఆమె పడుకున్న సమయంలో ఆ ఇంట్లోకి ఈ సైకో కిల్లర్ వచ్చాడు. ఒక కచ్చిప్ తీసి హీరోయిన్ ముక్కు దగ్గర పెట్టి మైకంలో పడేలా చేశాడు. హీరోయిన్ చూస్తూ నన్ను పురుషత్వం లేని వాడని చెప్తావా, నేనెవరో చూపిస్తా అని మైకంలో పడి ఉన్న హీరోయిన్ ను రేప్ చేశాడు. అదంతా కూడా సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. ఇప్పుడు హీరోయిన్ కళ్ళు తెరిచింది. ఏంట్రా నేను బెడ్రూమ్ లో పడుకుంటే బాత్రూమ్ లో ఉన్నానేంటి అనుకుంది. నా బాడీ వేరే టైర్డ్ గా ఉంది, ఇంతకీ నాకేమైందిరా అని అనుకుంటోంది. యాక్చువల్ గా తనకు రేప్ జరిగిన విషయం తనకే తెలియట్లేదు. ముఖం కడుక్కుని కిందకు వచ్చి టీవీ చూస్తోంది. అప్పుడు టీవీలో ఒక న్యూస్ వస్తోంది. అందులో ఏం చెప్తున్నారంటే, కొంచెం సేపటి క్రితమే మాకు ఒక వీడియో దొరికింది. ఆ వీడియోలో ఏముందంటే మన ఏసీపీని ఎవరో రేప్ చేస్తున్నట్లు ఉంది. అమ్మాయిలకు రక్షణగా ఉండే ఈ లేడీ ఆఫీసర్ కే రక్షణ లేకుండా పోయిందని వార్తల్లో చెబుతున్నారు. ఇంతకీ ఇది రియల్ వీడియోనా లేక ఫేక్ వీడియోనా అనే చర్చ జరుగుతోంది. ఇదంతా చూసిన హీరోయిన్ ఇక్కడ ఏం జరుగుతోందిరా అని బండి తీసుకుని వేగంగా వెళ్తోంది. తన ఇంటి ముందు ప్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా హీరోయిన్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ హీరోయిన్ ఆగకుండా వేగంగా వెళ్లిపోతోంది. అలా వెళ్తున్న క్రమంలోనే ఆ రాత్రి జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా హీరోయిన్ కు గుర్తుకు వస్తున్నాయి. నిజంగానే ఆ సైకో కిల్లర్ ఇంటికి వచ్చి తనను రేప్ చేశాడన్న విషయం ఆమెకు అర్థమైంది. బాగా ఏడ్చింది. కానీ ఆ సైకో కిల్లర్ తాను జైల్లో పెట్టిన వాడే అనేది ఆమెకు తెలియదు. వెంటనే హీరోయిన్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళింది. రిజైన్ లెటర్ ను ఇచ్చింది. అప్పుడు కమిషనర్ అది ఫేక్ వీడియో కదమ్మా, ఎందుకు రిజైన్ చేస్తున్నావు అంటున్నాడు. లేదు లేదు ఇది ఒరిజినల్ వీడియో, నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పింది. ఇక ఇంటికి వచ్చింది. ఏ ఇంట్లోనైతే తనకు రేప్ జరిగిందో ఆ ఇల్లును మొత్తం చూసింది. తనపై తనకే చీదరింపు కలిగింది. ఏ బెడ్ లోనైతే తను పడుకుందో ఆ బెడ్ ను మొత్తం కాల్చేసింది. ఇప్పుడు ఆ ఇల్లు కాలిపోతుంటే బయటున్న ప్రెస్ వాళ్ళు కవర్ చేశారు. ఆ మంటల్లో ఏసీపీ కాలిపోయిందా, తనకు ఇలా జరగడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందా అని న్యూస్ లో వార్తలు వస్తున్నాయి. 1 సంవత్సరం పాటు హీరోయిన్ కి ఏమైంది, ఆమె బతికిందా చనిపోయిందా అనేది ఎవరికీ తెలియలేదు. హీరోయిన్ తన రూపమే మొత్తం మార్చేసుకుని హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయింది. ఆమె హైదరాబాద్ లో ఉన్న క్రమంలో తాను విశాఖపట్నంలో ఏసీపీగా ఉన్నప్పుడు ఎలాగైతే హత్యలు జరిగాయో అలాగే ఇక్కడ జరుగుతున్నట్లు తెలుసుకుంది. అందువల్లే సీక్రెట్ గా ఆ కేసులను విచారిస్తోంది. ఇప్పుడు అన్ని విషయాలు హైదరాబాద్ లో ఉన్న లేడీ ఇన్స్పెక్టర్ కు హీరోయిన్ చెప్పింది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను, ఇకపై ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాయం కావాలన్నా అడగండి చేస్తాను అంది. ఇక పాత ఫైల్స్ అన్ని తీసుకుని హీరోయిన్ విచారిస్తోంది. అప్పుడు తనకు కొన్ని విషయాలు తెలిసాయి. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ పక్కన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి, ఇప్పుడు అమ్మాయిలు ఏ ప్యాటర్న్ లో అయితే చనిపోతున్నారో అప్పుడు ఆమె అదే ప్యాటర్న్ లో చనిపోయింది. అప్పుడు ఆ కేసును విచారించిన ఒక పోలీసు హీరోయిన్ ను వచ్చి కలిశాడు. ఆ పోలీసు ఇప్పుడు రిటైర్ అయ్యాడు. అతడు కూడా ఆ భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ను చెప్తున్నాడు. కరెక్ట్ గా 20 ఏళ్ల క్రితం నేను ఒక గ్రామంలో పనిచేస్తున్నాను. అప్పుడు ఆ గ్రామంలోని ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ చేసింది. సార్, నా భర్త ఇంట్లో లేని సమయంలో నాతో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి నాతో తప్పుగా నడుచుకున్నాడు. నాకు మాత్రమే కాదు, మా ఊరిలో ఉన్న అందరు అమ్మాయిలకు ఇలాగే జరుగుతోంది. ఇదంతా కూడా వారి వారి భర్తలు ఇంట్లో లేనప్పుడే జరుగుతోంది. ఇదంతా బయటకు చెబితే మానం పోతుంది. నిజం తెలిస్తే భర్తలే వదిలేస్తారని ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంటున్నామని అందే. అందువల్ల మేము అతనిపై కంప్లైంట్ చేయలేదు, అతన్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టేశాం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే, ఓపెనింగ్ సీన్ లో ఒక తాతను చూసామే, హీరోయిన్ ను చూసి పారిపోయాడే అతడే అదంతా చేసింది. 20 ఏళ్ల క్రితం అతడు ఇలాంటి పనులు చేశాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను ధైర్యంగా ఈ విషయాన్ని మీకు చెప్పాను, రేపు ఇలాంటి ఘోరాలు ఏ అమ్మాయికి జరగకూడదు, అలా జరగకుండా మీరే చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజే అతడు ఆ ఊరికి వెళ్లి ఆ తాతను పట్టుకోవాలని ప్రయత్నించాడు. అతడు పనిచేసే చోటుకు వెళ్లి విచారిస్తే 3 రోజులుగా అతడు పనిలోకి రాలేదని చెప్పారు. ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంట్లో ఆ తాత లేడు. అతని యొక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. వాడు చిన్న పిల్లాడు, చాలా బొమ్మలతో
ఆడుకుంటున్నాడు. వాడు ఆ బొమ్మల యొక్క తలలు పీకేశాడు, వాటికి మేకులు కొడుతున్నాడు. ఈ పిల్లాడు వేరెవరో కాదు, ఇప్పుడు హత్యలు చేస్తున్న సైకో కిల్లర్. ఒక సైకో కిల్లర్ ఎలా తయారయ్యాడో చూపించారు. ఆ పిల్లాన్ని చూసిన ఇన్స్పెక్టర్, మీ నాన్న ఎక్కడ్రా అని అడిగాడు. నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ రాత్రి ఇంటికి వస్తాడని చెప్పాడు. ఇలాంటి క్రమంలోనే ఒక రోజు ఆ తాతను ఇన్స్పెక్టర్ కనిపెట్టాడు. ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లి ఫుల్ గా కొట్టాడు. నీపై ఇప్పటి వరకు అఫీషియల్ గా ఏ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు. ఇంకోసారి ఈ గ్రామంలో ఉన్న అమ్మాయిల దగ్గర తప్పుగా నడుచుకున్నావనుకో చంపి పడేస్తా అని బెదిరించాడు. ఆ తర్వాత ఫుల్ గా కొట్టాడు. ఇదంతా కూడా చిన్న వయసులో ఉన్న సైకో కిల్లర్ ఒక ట్యాంక్ లో దాక్కుని గమనించాడు. వాళ్ళ నాన్నను కొడుతుంటే వాడికి కూడా చాలా కోపం వచ్చింది. ఇదే సమయంలో ఈ దుర్మార్గుడైన తండ్రి కూడా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇన్స్పెక్టర్ ను కట్టిపడేసి అతని కళ్ళ ముందే అతని భార్యను రేప్ చేసి చంపేశాడు. ఇక ఆ తాతపై ప్రతీకారం తీర్చుకోవాలని అతన్ని వెతికి మరీ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. ఒక రాడ్కు అతని చేతికి సంకెళ్లు వేసి బంధించాడు. అప్పుడు చిన్న వయసులో ఉన్న ఆ సైకో కిల్లర్ అక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్న చేతిని కట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక వాళ్ళ నాన్నతో కలిసి తప్పించుకున్నాడు. అందువల్లే తెల్లగడ్డం ఉండే ఆ తాతకు చేయి లేదు. ఇన్ని దారుణాలు చేసి ఆ గ్రామం నుంచి ఇద్దరు తప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ చెప్పిన ఇన్స్పెక్టర్, నేను కూడా 20 ఏళ్లుగా వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని వెతుకుతున్నా అంటున్నాడు. కానీ వాళ్ళు ఉన్నారా లేదా అనేది కూడా ఏమీ తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతే నాకు అర్థమవుతోంది, వాళ్ళు హైదరాబాద్ వచ్చి చాలా దారుణంగా హత్యలు చేస్తున్నారని తెలుస్తోంది అన్నాడు. ఇప్పుడు హీరోయిన్ లేడీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి, ఇప్పటి వరకు ఈ దారుణాలు చేస్తున్నది ఒక్కడే అని అనుకున్నాం, కానీ ఇప్పుడే అది ఇద్దరు అని తెలియవచ్చింది. తండ్రేమో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నాడు, కొడుకు వారిని చంపేస్తున్నాడు. ఎలాగైనా చేసి వీటిని మనం ఆపాలి అని అందే. ఇప్పుడు హైదరాబాద్ లో 3వ సంఘటన జరిగింది. ఇంకో అమ్మాయిని ఆ తండ్రి కొడుకులు కలిసి చంపేశారు. సౌత్, నార్త్, ఈస్ట్ అని 3 వైపుల్లో అమ్మాయిలను చూస్ చేసి చంపేశారు. ఇంకా ఒక దిశ మాత్రమే పెండింగ్ లో ఉంది. అటు కూడా అమ్మాయిని చంపారంటే ఇక వాళ్ళు కనుమరుగవుతారు. ఎలాగైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వచ్చారో ఇక ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళను కనిపెట్టడం చాలా కష్టం. అందువల్ల వెస్ట్ సైడ్ లో ఉన్న అమ్మాయిలను భద్రంగా ఉంచాలని హీరోయిన్ లేడీ ఇన్స్పెక్టర్ కు చెప్పింది. ఒక్కరోజు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని ఒక ప్లాన్ వేసింది. అప్పుడు ఒక హాస్టల్ వార్డెన్ అమ్మాయిలందరినీ తమ హాస్టల్ కు రావాలని చెప్పింది. ఈ రాత్రి మాత్రం మనమంతా ఒకే చోట ఉండి సేఫ్ గా ఉందాం, ఆ సైకో కిల్లర్ నుంచి మనల్ని మనం కాపాడుకుందామని టీవీలో చెప్తోంది. అప్పుడు వెస్ట్ సైడ్ లో ఉన్న అమ్మాయిలంతా ఆ హాస్టల్ కు వెళ్లారు. ఇంకోవైపు ఈ తెల్లగడ్డం తాత, ఏంట్రా ఈ రోజు ఒక అమ్మాయి కనిపించట్లేదు అని అనుకుంటున్నాడు. ఏం చేద్దాంరా అని ఆలోచించాడు. ఈ కేసును విచారిస్తున్న లేడీ ఆఫీసర్ కూడా అమ్మాయే కదా, ఆమె ఇంటికి వెళ్లి ఆమెనే చంపేద్దామని అనుకున్నాడు. కత్తి తీసుకొచ్చి ఆమెను చంపాలని చూశాడు. కానీ అక్కడికి హీరోయిన్ వచ్చింది. ఇక ఇద్దరి మధ్య ఘోరంగా ఫైట్ జరిగింది. ఈ ఇద్దరు లేడీస్ కలిసి ఆ తాతను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అక్కడి నుంచి అతడు తప్పించుకున్నాడు. వదిలిపెట్టకుండా హీరోయిన్ అతన్ని వెంబడిస్తూనే ఉంది. ఒకానొక సమయంలో వాడిని పట్టుకుంది. ఒక చోట కట్టి పడేసింది. నీ కొడుకు ఎక్కడ్రా, ఇదంతా అతడే చేస్తున్నాడు కదా, వాడెక్కడున్నాడో చెప్పరా అని అంటుంటే వాణ్ణి నేనే సరిగా అర్థం చేసుకోలేదు. చిన్న వయసులోనే వాడు ఇన్స్పెక్టర్ భార్యనే చంపేశాడు. ఏంటి, వాడు చంపేశాడా, అయితే నువ్వు చంపలేదా అని హీరోయిన్ అంటోంది. లేదు లేదు, నేను చంపలేదు. అలాంటి వాడే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలను చంపుతున్నాడు. ఈ రోజు తప్పకుండా వాడు వెస్ట్ సైడ్ ఉన్న ఒక అమ్మాయిని చంపకుండా వదిలిపెట్టడు అంటుంటాడు. ఇప్పుడు పోలీసులు వెస్ట్ సైడ్ తీవ్రంగా తనిఖీలు చేస్తున్నారు. సైకో కిల్లర్ కోసం బాగా వెతుకుతున్నారు. ఇంకోవైపు అమ్మాయిలంతా కలిసి హాస్టల్ కు వెళ్లి అక్కడ ప్రే చేస్తున్నారు. అదే జనంలో ఆడవేషంలో ఉన్న సైకో కిల్లర్ ను చూపించారు. వెస్ట్ సైడ్ లో ఉన్న అమ్మాయిలందరినీ హాస్టల్ కు రమ్మని చెప్పారు కదా, అందువల్ల వీడు కూడా లేడీ వేషం వేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆహా, ఇక్కడ ఇంతమంది ఉన్నారే, ఎవరిని చంపాలి అని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు ఒక అమ్మాయి మైకు పట్టుకుని అందరికి ధైర్యం వచ్చేలా మాట్లాడుతోంది. ఇలాంటి రాస్కిల్స్ కు మనం బుద్ధి వచ్చేలా చేయాలి, వాడు గాని కనిపిస్తే చెప్పుతో కొట్టాలి అని చెప్పు కూడా చూపించింది. అప్పుడు సైకో ఏమనుకుంటున్నాడంటే, అయితే ఈ అమ్మాయినే చంపేస్తా పోలా అనుకున్నాడు. ఇక ఆ అమ్మాయి పైకి వెళ్లి తన రూమ్ లో ఫోన్ మాట్లాడుతోంది. అక్కడికి సైకో కిల్లర్ వెళ్ళాడు. సుత్తితో ఆ అమ్మాయిపై దాడి చేస్తున్నాడు. చెప్పు చూపిస్తావా, ఇప్పుడు చూపించవే అంటుంటాడు. అతన్ని చూసి ఆ అమ్మాయి షాక్ అయింది. అదే టైంలో అక్కడికి లేడీ ఇన్స్పెక్టర్ వెళ్ళింది.
ఏంటి ఒక అమ్మాయి మిస్ అయ్యింది అని అంతా వెతుకుతోంది. అప్పుడు డాబా పైన ఏదో శబ్దం వినిపించడం గమనించింది. అక్కడికి వెళ్లి సైకో కిల్లర్ ఉండడం గమనించింది. ఆ అమ్మాయిని చంపడానికి ముందే కాపాడాలని లేడీ ఇన్స్పెక్టర్ ట్రై చేస్తోంది. అప్పుడు లేడీ ఇన్స్పెక్టర్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ వచ్చే లోపే ఇద్దరిని ఆ సైకో కిల్లర్ చంపేశాడు. ఆ బిల్డింగ్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పుడు హీరోయిన్ మళ్ళీ అతని తండ్రిని కిడ్నాప్ చేసింది కదా, అక్కడికి వెళ్ళింది. ఆ తాత యొక్క ఫోన్ కు తప్పించుకున్న సైకో కిల్లర్ నేను తప్పించుకున్నాను నువ్వెక్కడా అని మెసేజ్ పెట్టాడు. అప్పుడు హీరోయిన్ ఫోన్ తీసుకుని మీ నాన్న నా కంట్రోల్లోనే ఉన్నాడు, మీ నాన్న నీకు కావాలంటే నేను చెప్పిన చోటుకు రా అని పిలిచింది. ఇక సీన్ కట్ చేస్తే హీరోయిన్ చెప్పిన చోటుకు సైకో కిల్లర్ వచ్చాడు. అక్కడ హీరోయిన్ కూడా ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఆ సైకో కిల్లర్ యొక్క ముఖాన్ని హీరోయిన్ చూసింది. ఒరే దుర్మార్గుడా, నువ్వా సంవత్సరం క్రితం ఆ అమ్మాయిని నేనే కాపాడా అని పోలీస్ స్టేషన్ కు వచ్చావు, అమాయకుడిలాగా నటించావు కదరా, నువ్వా ఈ దారుణాలు చేసేది అని అంటోంది. అప్పుడు ఆ సైకో కిల్లర్ ఇదే కాదు ఇంతకంటే దారుణం చేసా అంటున్నాడు, నిన్ను రేప్ చేసిన వాణ్ణి నేనేనమ్మా అంటుంటాడు. ఆ మాటలు వినగానే హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్ లో అతనికి ఒక వీడియో చూపించింది. ఆ వీడియోలో ఏముందంటే ఆ సైకో యొక్క తండ్రిని ఆమె చంపేసింది. ఆ వీడియో చూసిన తర్వాత సైకోకు కోపం వచ్చింది. ఇక ఇద్దరి మధ్య హోరాహోరీగా ఫైట్ జరిగింది. ఇన్నాళ్లుగా ఈ సైకో అమ్మాయిలను ఏ విధంగా చంపుతున్నాడో అదే విధంగా హీరోయిన్ అతన్ని టార్చర్ చేసింది. చివరకు అతని కథను ముగించింది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.